హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫనీ వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ చికెన్ కర్రీ ప్లస్ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్ డ్రై కోకోనట్ ఎండు కొబ్బరి తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న వితౌట్ ఆయిల్. అండ్ అది చల్లైన తర్వాత మంచి ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. రాగి సంగటి కోసం నేను ఒక హాఫ్ గ్లాస్ రైస్ సోక్ చేస్తున్నాను. నేను చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. సో ఇది 1 hour సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్. సో ఇది 1 kg క్వాంటిటీకి నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో స్లైసెస్ లాగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. 2 to 3 కర్రీ లీవ్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత ప్యాన్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ ఆ కర్రీ లీవ్స్ వేసేసేయాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా ఆనియన్ని సాట్ చేసుకోవాలి. సో మూత పెట్టి ఆనియన్ మగ్గే వరకు వెయిట్ చేయాలి. చాలా మంది చెప్పారు రాగి సంగటి విత్ చికెన్ కర్రీ, మటన్ పులుసు, నాటుకోడి పులుసు అసలు చాలా టేస్ట్ ఉంటుందని. నేను ఇప్పుడు వరకు అయితే టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఆనియన్ సాట్ అయిన తర్వాత నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, ఒక 1/4 టేబుల్ స్పూన్. అండ్ చికెన్ని రాక్ సాల్ట్తోని పసుపుతోని మంచిగా వాష్ చేసుకోవాలి 2 to 3 times. దాని తర్వాత ఈ ఆనియన్ సాట్ అయిన దాంట్లో మనం చికెన్ వేసుకొని బాగా ఆయిల్లో ఒక 10 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎంతమంది టేస్ట్ చేశారు రాగి సంగటి విత్ చికెన్ కర్రీ ఆర్ ఎల్స్ ఎనీ నాన్ వెజ్ కర్రీ? అండ్ పప్పుచారు కూడా బాగుంటుందని విన్నాను. సో వాళ్ళు కమెంట్ చేయండి. తర్వాత హ్యాండ్ఫుల్ పుదీనా తీసుకోవాలి. సో పుదీనా మంచిగా వాష్ చేసుకొని చాప్ చేసుకొని నేను ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక 10 minutes బాయిల్ చేయాలి మంచిగా. ఆ లోపు మనం ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, చల్లయింది, అది మంచిగా మిక్సీ వేసుకోవాలి, ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి. సో మీన్ వైల్ నేను ఏం చేస్తున్నాను అంటే 1 hour ఆల్రెడీ రైస్ సోక్ అయిపోయింది కాబట్టి, సో నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 4.5 glasses ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తున్నాను రాగి సంగటి ప్రిపేర్ చేయడానికి. సో ఈలోపు చికెన్ మనకు మంచిగా బాయిల్ అయింది ఆయిల్లో. సో ఇప్పుడు దీంట్లో నేను 4 tablespoons చిల్లీ పౌడర్, అంటే రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి, అండ్ 1.5 tablespoon సాల్ట్ వేసాను. అండ్ 2 tablespoons మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పౌడర్ వేసి మంచి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes ఉడికించాలి. దాని తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని, అంటే చెయ్యి నిండా కొత్తిమీర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అది చాప్ చేసుకొని పెట్టుకొని, అందులో గ్రేవీకి కావాల్సినంత వాటర్ నేను హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. చాప్ చేసిన కొరియాండర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. సో దట్ పీస్కి ఉప్పు కారం అనేది పడుతుంది. సో నేను ఆల్రెడీ హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా, లవంగా, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క పౌడర్. సో అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఈలోపు రైస్ బాయిల్ అవుతుంది. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను. సో చికెన్ అయిన తర్వాత దీంట్లో గరం మసాలా వేసేసి ఒక 5 minutes స్లిమ్లో పెట్టేసి తీసేస్తే మన చికెన్ తెలంగాణ స్టైల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఒక 1/4 tablespoons చాలు గరం మసాలా. సో ఆ ఫ్లేవర్స్ అయితే బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇక చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, మన తెలంగాణ చికెన్ కర్రీ. సో పక్కన పెట్టుకుంటున్నాను నేను. సో రైస్ ఏంటంటే మంచి మెత్తగా ఉడికిపోయి వాటర్ అనేది కొంచెం ఉండాలి. ఆ టైంలో నేను హాఫ్ గ్లాస్ రైస్కి 1 glass రాగి పిండి తీసుకొని జస్ట్ పైన లేయర్ లాగా వేస్తున్నా. వేసి ఒక 5 minutes స్లిమ్లోనే పెట్టి మూత పెడితే ఆవిరి మొత్తం పైనకి వస్తుంది. అప్పుడు బాగా మనం వుడెన్ది ఏదన్నా తీసుకొని స్మాష్ చేసినట్టు చేయాలి. చేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత ఇన్ కేస్ ఒకవేళ టఫ్ అనిపిస్తే 1 tablespoon గీ వేసుకోవచ్చు. బట్ గీ మాత్రం సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఎనీహౌ మనం నాన్ వెజ్తోనే తింటున్నాం కాబట్టి. సో గీ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes 10 minutes పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. సో ఒక 5 minutes తర్వాత తీసి ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకునే ముందు మనం చేతికి ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసుకొని ముద్దలు చేయాలి, అప్పుడు ఈజీగా వస్తుంది. నాకైతే 5 రాగి ముద్దలు వచ్చాయి ఆ క్వాంటిటీతో. సో ఇప్పుడు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ. సో మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం. రాగి సంగటి పెట్టి దానిపైన తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ చేసిన గ్రేవీ వేసి చూడండి ఎంత మంచిగా ఉప్పు కారం పట్టిందో పీస్కి. అండ్ ఆ రాగి ముద్ద అలా తీసుకొని చికెన్ గ్రేవీలో మంచిగా కలుపుకొని చికెన్ పీస్ పెట్టుకొని తింటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. ఇట్ వాస్ సో యమ్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏ కర్రీతో అయినా కానీ రాగి సంగటి బాగుంటుందని విన్నాను. సో మీరు కూడా మీ సైడ్ నుంచి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇంకా చాలా డిషెస్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.